అప్డేట్స్ చూద్దాం. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టును పనంగా పెడుతున్నారు. టెయిల్ టు హెడ్ మాటున జలాలను తరలించుకుపోతున్నారు. స్టేజ్ 1 డిస్ట్రిబ్యూటర్లకు నామమాత్రంగా జలాలను విడుదల చేస్తూ స్టేజ్ 2కు పూర్తి స్థాయిలో నీళ్లను మళ్లిస్తున్నారు. అవి అందని దుస్థితి నెలకొంది. దీంతో బోర్లే దిక్కు అవుతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి శాఖ మంత్రి ఇలాకా కోసం ఎస్ఆర్ఎస్పీ 1 ఆయకట్టును పనంగా పెడుతున్నారు. టెయిల్ టు హెడ్ మాటున జలాలను సూర్యాపేటకు తరలించుకుపోతున్నారు. స్టేజ్ 1 డిస్ట్రిబ్యూటరీలకు నామమాత్రంగా జలాలను విడుదల చేస్తూ స్టేజ్ 2కు పూర్తి స్థాయిలో నీళ్లను మళ్లిస్తున్నారు. దీంతో ఎగువన ఉన్న ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు మరో 2 వారాలకు మించి సాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అధికారులు వెల్లడిస్తున్నారు. కాళేశ్వరం ద్వారా జలాలను ఎత్తిపోసుకునే అవకాశమున్నా ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్నది. విరసి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు మొత్తంగా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారే దుస్థితి నెలకొన్నది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1లో అంటే ఎల్ఎండికి ఎగువన అంటే ఎస్ఆర్ఎస్పీ నుంచి కాకతీయ కాల్వ 0 నుంచి 146 కిలోమీటర్లు, ఎల్ఎండి వరకు 4,62,920 ఎకరాలు, దిగువన అంటే కాకతీయ కెనాల్ 146 నుంచి 284 కిలోమీటర్ల వరకు అంటే మైలారం వరకు 5,05,720 ఎకరాలు, మొత్తంగా 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉన్నది. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్ఎండి వరకు కాకతీయ ప్రధాన కాల్వ పూర్తిస్థాయి సామర్థ్యం 9,700 క్యూసెక్లు కాగా ప్రస్తుతం కేవలం 6,500 క్యూసెక్లను మాత్రమే విడుదల చేస్తున్నారు. ఎల్ఎండి దిగువ నుంచి బయ్యన్న వాగు వరకు కాల్వ ప్రవాహ సామర్థ్యం 6,000 క్యూసెక్లు కాగా ప్రస్తుతం 4,000 క్యూసెక్ల కంటే తక్కువగానే విడుదల చేస్తున్నారు. నిరుడు కన్నా చాలా తక్కువ పరిణామంలో నీటిని వదులుతున్నారు. ఇదిలా ఉండగా ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్ఎండి వరకు 94 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఎల్ఎండి దిగువన బయ్యన్న వాగు వరకు మొత్తంగా దాదాపు 54 డిస్ట్రిబ్యూటరీ మెయిన్ కెనాల్స్ ఉన్నాయి. మార్చి 2వ వారం వరకే ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు సంబంధించిన ప్రాజెక్టుల్లో కేవలం మార్చి 2వ వారం వరకు మాత్రమే సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. పూర్తి స్థాయిలో సాగునీటిని అందించే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో 50 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 12.77 టీఎంసీలు, మిడ్మానేరులో 15.76 టీఎంసీలు, ఎల్ఎండిలో 16.49 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక ఎస్ఆర్ఎస్పీ జలాలపై ఆధారపడి చౌటుపల్లి హనుమంతరెడ్డి, అలీసాగర్, గుత్పా ఎత్తిపోతల ఆయకట్టు కూడా ఉన్నది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తాగునీటి జలాలు కూడా ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఎల్ఎండికి 3 టీఎంసీల మేర జలాలను తరలించామని, ఇక అంతకు మించి ఇవ్వలేమని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. మొత్తంగా ఎటు చూసినా మార్చి 2వ వారం వరకే సాగునీటిని విడుదల చేసే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. నిరుడుతో పోలిస్తే భూగర్భ జలాలు సైతం వేగంగా లోతుకు పడిపోతున్నాయి. దీంతో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు మొత్తం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. నీటిని ఎత్తిపోసుకునే అవకాశమున్నా పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నా కూడా ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించని దుస్థితి నెలకొన్నది. కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలనే దానిపై చూపెడుతున్న ఆసక్తిని నీటిని ఎత్తిపోసుకునే అంశంపై కేంద్రీకరించడం లేదు. మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్, అన్నారం, సుందిళ్ల బరాజులు మరమ్మతులు కొనసాగుతున్నా కూడా నీటిని ఎత్తిపోసుకునే అవకాశముందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికీ ప్రాణహితలో రోజుకు సగటున 5,000 క్యూసెక్లకు మించి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆ జలాలను ఒడిసిపడితే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించవచ్చని, చెరువులను కూడా నింపవచ్చని వివరిస్తున్నారు. లేదంటే చివరి దశలో నీరు అవసరమయ్యే ప్రధాన సమయంలోనే చేతులెత్తేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అదిగాక ఆ సమయంలో ఎత్తిపోసుకుందామన్నా ప్రాణహితలో ప్రవాహాలు కూడా ఆశించిన మేరకు ఉండకపోవచ్చని చెబుతున్నారు. చివరి ఆయకట్టుకు సాగునీటిని అందించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది.
కాలువలపై ఎక్కడికక్కడ రైతులు 3HP, 5HP మోటార్లను అమర్చుకున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టు తమ పొలాలకు మళ్లించుకుంటున్నారు. ఎగువన విడుదల చేసిన జలాల్లో సగం కూడా దిగువకు చేరని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో పలువురు ఇరిగేషన్ అధికారులు కేవలం 12 గంటలు మాత్రమే కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. అలాగైతేనే మోటార్ల ద్వారా నీటి తోడివేతను అరికట్టి దిగువకు పూర్తి స్థాయిలో ఇచ్చే అవకాశం ఉంటుందని, లేదంటే చేసేది ఏమీ ఉండబోదని స్పష్టంగా తెలియజేసినట్టు సమాచారం.